నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. తొలి రోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం. స్పీకర్గా నామినేషన్ వేయనున్న అయ్యన్న పాత్రుడు. వైకాపా హయాంలో పంచాయతీల నిధులు 5,500 కోట్లు దారి మళ్లింపు. నిర్ధారించిన అధికారులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కు సమగ్ర నివేదిక. నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం. రైతు రుణమాఫీ విధి విధానాలు ఖరారే ఎజెండా. బడ్జెట్ పద్దులపైన సమాలోచనలు జరిపే అవకాశం. నేటి నుంచి బొగ్గు గనుల వేలం. హైదరాబాద్లో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. శ్రావణపల్లి మైన్స్ దక్కించుకునే యత్నాల్లో సింగరేణి. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరేస్తామన్న కిషన్ రెడ్డి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 88 సీట్లు గెలుస్తామని ధీమా. శ్రేణులు సిద్ధం కావాలని పిలుపు. బీహార్లో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు విద్యార్థుల అంగీకారం. పరీక్ష ముందు రోజు రాత్రి అందినట్లు వెల్లడి. నిందితుడికి 32 లక్షలు ఇచ్చినట్లు వాంగ్మూలం. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవ సందడి. దాల్ సరస్సు వద్ద ఆసనాలు వేయనున్న ప్రధాని. త్వరలో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని వెల్లడి. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భారత్ శుభారంభం. ఆఫ్ఘనిస్తాన్పై 47 పరుగుల తేడాతో జయభేరి. 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టిన బుమ్రా. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ నేడు కొలువుదీరనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు ప్రమాణం చేయించనున్నారు. స్పీకర్ పదవికి తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు, ఉపసభాపతి పదవికి కాలవ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక అసెంబ్లీ మొదటి సమావేశానికి సర్వం సిద్ధమైంది. వైకాపా హయాంలో తనకు అసెంబ్లీలో జరిగిన అవమానంపై మండిపడిన చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలోనే అడుగు పెడతానన్న శపథాన్ని నేడు నెరవేర్చుకుంటున్నారు. 2.5 ఏళ్లకు పైగా విరామం తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి రానున్నారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోమని బీరాలు పలికిన వైకాపా నేతల చెంప చెళ్లుమనిపించేలా ఆయన అసెంబ్లీలో తొలిసారి ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్నారు. ఇప్పటికే ప్రోటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ హోదాలో సభాపతి స్థానంలో ఆసీనులు కానున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. ఉదయం 9:46 సభ ప్రారంభం కాగానే అసెంబ్లీ కార్యదర్శి ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని సభాపతి స్థానానికి ఆహ్వానిస్తారు. సభాపతి స్థానంలో కూర్చున్న తరువాత మొదట సభానాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రమాణం చేయిస్తారు. అనంతరం వరుసగా ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. గంటకు సగటున 25 మంది సభ్యుల ప్రమాణం చొప్పున 7 గంటల పాటు ఈ ప్రక్రియ సాగనుంది. తొలి రోజే దాదాపు సభ్యులందరి చేత ప్రమాణం చేయించే అవకాశం ఉంది. ఏదైనా కారణాల వల్ల తొలి రోజు సభకు రాలేకపోయినా, ప్రమాణం చేయలేకపోయినా వారితో శనివారం ఉదయం సభ తొలి సెషన్లో ప్రమాణం చేయిస్తారు. సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. స్పీకర్ పదవికి నర్సీపట్నం ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు నామినేషన్ వేనున్నారు. ఉపసభాపతి పదవికి రాయలసీమ నుంచి కాలవ శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. చీఫ్ విప్ గా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర వ్యవహరించనున్నారు. ప్రమాణ స్వీకారాల తర్వాత సభకు స్వల్ప విరామమిచ్చి స్పీకర్ గా ఎన్నికైన వారి పేరును ప్రోటెం స్పీకర్ ప్రకటిస్తారు. అన్ని పార్టీల నేతలు కలిసి నూతన స్పీకర్ ను సభాపతి స్థానంలో కూర్చోబెడతారు. తర్వాత స్పీకర్ ను ఉద్దేశించి తొలుత సభానాయకుడైన చంద్రబాబు, ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడతారు. వాటికి స్పీకర్ సమాధానమిచ్చాక సభ నిరవధిక వాయిదా పడనుంది. పార్టీల బలాబలాల ఆధారంగా స్పీకర్ స్థానానికి కుడివైపు అధికార పక్షం, ఎడమవైపు అత్యధిక స్థానాలు గెలిచిన రెండో పార్టీ సభ్యులు కూర్చుంటారు. ఈసారి ప్రతిపక్ష స్థానం కూడా ఎవ్వరికీ దక్కనివ్వకుండా కూటమి విజయదుందుభి మోగించడం వల్ల వైకాపా స్థానం ఎక్కడనే ఆసక్తి నెలకొంది. మరోవైపు తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా ఉదయం ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి శాసనసభ తొలి సమావేశానికి వెళ్లాలని ఆ పార్టీ శాసనసభ పక్షం నిర్ణయించింది. ఉదయం అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబు, తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9 గంటలకల్లా పసుపు చొక్కాలతో వెంకటపాలెం రావాలని తెలుగుదేశం పార్టీ తమ ఎమ్మెల్యేలకు సూచనలు జారీ చేసింది.
భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తమ వాణి వినిపిస్తుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలో నిర్వహించిన పార్టీ ప్రజా ప్రతినిధుల అభినందన సభలో ప్రసంగించిన పురంధేశ్వరి 5 ఏళ్ల వైకాపా పాలనకు చర్మగీతం పాడి కూటమికి ప్రజల అపూర్వ విజయం కట్టబెట్టారని తెలిపారు. ప్రజల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తాను బటన్ నొక్కుతున్నానంటూ అహంకారం ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలే గట్టి గుణపాఠం చెప్పారని పురంధేశ్వరి పేర్కొన్నారు. కక్షలు ప్రతీకారాలతో కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కృషి చేస్తామని భాజపా ప్రజా ప్రతినిధులు తెలిపారు. ప్రజలు ఈ కూటమి మీద విశ్వాసంతో మనందరినీ కూడా చాలా చక్కగా ఆశీర్వదించి అద్భుతమైనటువంటి విజయాన్ని ఈ కూటమికి అందించడం జరిగింది. ఒకానొక సందర్భంలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిగణిస్తూ ఉంటే ఈ రోజు ప్రతిపక్షం లేనటువంటి రాష్ట్రంగా రాజధానిని అందరూ కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ విజయం ఏదైతే మనది అని మనం చెప్పుకుంటున్నామో అది నిజంగా ప్రజా విజయం అని చెప్పి నేను భావిస్తూ తెలుగు ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నేను నమస్కరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా జరిగిన మద్యం, ఇసుక మాఫియాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భాజపా ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు సీఎంకు 2 విజ్ఞాపనలు ఇచ్చారు. భాజపా పార్టీ కార్యాలయం ఏర్పాటుకు స్థలం కోరుతూ మరో విజ్ఞాపన పత్రం అందజేశారు. భాజపా ప్రజా ప్రతినిధులకు చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. భాజపా ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, పురంధేశ్వరి, సీఎం రమేష్ ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు. తన చేత్తో ప్రతి ఒక్కరికి ప్లేట్లు అందజేస్తూ అందరితో కలిసి భోజనం చేశారు. ఎన్నికలు జరిగిన తీరు, అంతా కలిసికట్టుగా పడిన కష్టం గురించి చంద్రబాబు, భాజపా నేతల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. 5 ఏళ్ల వైకాపా వేధింపులను సుజనా చౌదరి ప్రస్తావించగా అన్ని వర్గాలు ఇందులో బాధితులేనని చంద్రబాబు అన్నారు. అనపర్తిలో ఉపాధి హామీ నిధులు జోడించి కాల్వల మరమ్మతులు చేపట్టానని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు చెప్పారు. నువ్వు ఎక్కడున్నా పని ప్రారంభించేస్తావంటూ నల్లమిల్లిని చంద్రబాబు అభినందించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పంచాయతీ నిధులను గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిందని అధికారులు స్పష్టం చేశారు. సుమారు 5,500 కోట్ల రూపాయల 15వ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టించిందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు. వాటిలో పంచాయతీలకు సంబంధించినవే 3,198 కోట్లు ఉన్నాయని, మిగతా 2,302 కోట్ల రూపాయలు జిల్లా, మండల పరిషత్తులకు ఇచ్చినవని వివరించారు. ఆర్థిక సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీల బకాయిల పేరుతో వాటిని ఇతర అవసరాలకు జగన్ సర్కార్ మళ్లించిందంటూ పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇచ్చారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసిన 2 వారాల్లో అవి పంచాయతీల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఇదే సమయంలో గ్రామీణ వ్యవస్థలో పూర్తిస్థాయి అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. రక్షిత మంచినీటి సరఫరా చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీటిని సరఫరా చేయడం కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకుని పని చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలకు రోడ్డు అనుసంధానం మెరుగుపడాలని, ఇందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీతో పాటు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ప్రధానంగా రుణమాఫీపై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కిసాన్ సమ్మాన్ నిధి అర్హతలనే ప్రాతిపదికగా తీసుకోవడం సహా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమాకు కూడా ఇవే అర్హతలను ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నింటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్లోని ఏపీ ఆస్తులతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, బడ్జెట్ పద్దులపై కూడా చర్చించే అవకాశం ఉంది. దేశంలో కొత్త బొగ్గు గనుల వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక్కో నగరంలో బొగ్గు గనుల వేలం నిర్వహిస్తూ వచ్చిన కేంద్రం ఈసారి హైదరాబాద్లో చేపట్టింది. ఇవాళ మధ్యాహ్నం వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే వేలంలో తొలిసారిగా సింగరేణి సంస్థ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. దేశంలో బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిసారి హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. వేలానికి పెట్టిన గనుల్లో సింగరేణి సమీపంలోని శ్రావణపల్లి బొగ్గు గని కూడా ఉంది. అక్కడ 11.99 కోట్ల టన్నుల బొగ్గు గనుల నిల్వలు ఉన్నట్లు భూగర్భ సర్వేలో తేలింది. శ్రావణపల్లి బొగ్గు గనిని వేలంలో దక్కించుకునేందుకు సింగరేణి ప్రయత్నిస్తోంది. ఇందుకోసం తొలిసారిగా గనుల వేలంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 60 బొగ్గు గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహిస్తోంది. హైటెక్ సిటీలోని మైండ్ స్పేస్ వేదికగా ఈ వేలం నిర్వహించనున్నారు. 10వ విడత బొగ్గు గనుల
వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మధ్యాహ్నం ప్రారంభిస్తారు. ఆ శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి అమృత్ లాల్ మీనా, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా వేలం నిర్వహణలో పాల్గొంటారు. సింగరేణి సంస్థ గతంలో ఎప్పుడూ బొగ్గు గనుల వేలంలో పాల్గొనలేదు. గతంలో నిర్వహించిన వేలానికి దూరంగా ఉండడం వల్ల సత్తుపల్లి 3, కోయగూడెం బొగ్గు గనుల్ని ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. ఈసారి ఎలాగైనా శ్రావణపల్లి బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థ దక్కించుకోవాలి అనుకుంటోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ అనుమతి కోరింది. వేలంలో గనులు దక్కించుకుంటే అక్కడ తవ్వకాలు జరిగి విక్రయించే బొగ్గు విలువలో కనీసం 4% పైగా రాయల్టీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ బొగ్గు గనులకు నిర్వహించే వేలంలో ఒడిశాలో 16, మధ్యప్రదేశ్లో 15, ఛత్తీస్గఢ్లో 15, జార్ఖండ్లో 6, బీహార్, బెంగాల్లోని చెరో 3 బొగ్గు గనులు, మహారాష్ట్ర, తెలంగాణలో ఒక్కో బొగ్గు గనికి వేలం నిర్వహిస్తారు. పర్సెంటేజీ రెవెన్యూ షేర్ మోడల్ ఆధారంగా ఆన్లైన్లో వేలం జరుపుతారు. సింగరేణి సంస్థ పరిధిలో ఉన్న అన్ని బొగ్గు బ్లాకులను వేలం ద్వారా కాకుండా నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికే కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇటీవల వేలంలో పెట్టిన సత్తుపల్లి, కోయగూడెం ఓపెన్ కాస్ట్ వేలం పాటదారులు ఇప్పటి వరకు ఆ గనుల్ని చేపట్టలేదు. ఫలితంగా వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని భట్టి విక్రమార్క కేంద్రానికి సూచించారు. ఏపీలో 16 ఎంపీ సీట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపగలుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. అదే తెలంగాణలో కాంగ్రెస్ భాజపాలకు కలిపి 16 సీట్లు ఇస్తే సింగరేణిని వేలం వేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడున్న ఎంపీలు అంత చేతకానివారా అని ఎద్దేవా చేశారు. భాజపాకు 8 ఎంపీ సీట్లు ఇచ్చినందుకు తెలంగాణకు మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్ భాజపా కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వేదికగానే బొగ్గు గనుల వేలంతో తెలంగాణ సంపదను దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. జరుగుతుంది అంటే 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ రోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్ కి ఇస్తే ఏం జరుగుతున్నదంటే స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్ లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్ లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు కలకలం రేపాయి. భారాసకు చెందిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో గురువారం ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. వేకువజామున 5 గంటలకే పటాన్చెరులోని ఎమ్మెల్యే నివాసంతో పాటు అక్కడే శ్రీనగర్ కాలనీలో ఉన్న ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ సోదాలు జరిగాయి. తొలుత ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు అక్కడికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయగా వారిని సీఆర్పీఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి. మధుసూదన్ రెడ్డి నేతృత్వంలోని సంతోష్ అండ్ గ్రానైట్ సంస్థ అక్రమ మైనింగ్తో దాదాపు 300 కోట్ల మేర అక్రమార్జనకు పాల్పడిందనే అభియోగాల నేపథ్యంలో ఈ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. ఒక బృందం క్వారీలో తనిఖీలు నిర్వహించింది. సోదాల సందర్భంగా కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. గంటల కొద్దీ సోదాలు నిర్వహించిన ఈడీ బృందాలు రాత్రి 7 గంటల సమయంలో మధుసూదన్ రెడ్డిని ఆయన కుటుంబానికి చెందిన జీఎంఆర్ ఫంక్షన్ హాలుకు తీసుకువెళ్లి అక్కడ విచారించాయి. ఈడీ దర్యాప్తునకు పూర్తిగా సహకరించామని సోదాల అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. అధికారులు అడిగిన అన్ని పత్రాలు సమర్పించామని, నయా పైసా గానీ బంగారం గానీ దొరకలేదన్నారు. మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్ తేలింది ఏంటంటే అక్కడ కొండను తవ్వి ఎలుకలు పట్టినట్టు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసలు గిట ఒకళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 సీట్లతో భాజపా అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కిషన్ రెడ్డి తొలిసారి తెలంగాణకు వచ్చారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అభినందన సభ నిర్వహించి ఘనంగా సన్మానించారు. అనంతరం మాట్లాడిన కిషన్ రెడ్డి మండు టెండల్లో సైతం పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి 14% నుంచి 36%కి ఓటు బ్యాంకును పెంచారని ప్రశంసించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎప్పుడు జరిగినా కూడా 88 శాసనసభ్యులతో ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా పాతడం ఖాయము. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ జెండా పట్టి
ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం కోసం అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకొని గ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ఈ రోజు నుంచే వచ్చే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలి. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది. ఇవాళ సచివాలయంలో 2 క్యాంటీన్లను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. 2 ఏళ్లలో జిల్లాకు 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మహిళా సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగిస్తారు. కలెక్టరేట్లు, ఆసుపత్రులు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారు. బెంగాల్లో 2018 నుంచి విజయవంతంగా కొనసాగుతున్న దీదీకి రసోయి తరహాలో మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించనున్నారు. క్యాంటీన్లు నిర్వహించే మహిళలకు జాతీయ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ కూడా ఇస్తారు. మహిళా సంఘాలకు క్యాంటీన్ ప్రాంతాన్ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువ అద్దెతో కేటాయించి ఒప్పందం చేసుకుంటాయి. ఈ క్యాంటీన్లను 2 మోడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 15 లక్షల రూపాయలతో ఒక మోడల్, 25 లక్షలతో మరో మోడల్ ఉంటుంది. జాతీయ గ్రామీణ కుటుంబాల మిషన్ గ్రాంట్తో పాటు కొంత లబ్ధిదారుల భాగస్వామ్యంతో పెట్టుబడి సమకూరుస్తారు. బెంగాల్లో 199 దీదీకి రసోయి కేంద్రాలు రోజు సుమారు 1,84,000 భోజనాలను సరఫరా చేస్తున్నాయి. ఆ మోడల్లోనే మహిళా శక్తి క్యాంటీన్లు నిర్వహించాలని నిర్ణయించారు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. సికింద్రాబాద్ అల్వాల్ పరిధిలోని పంచశీల కాలనీలో ఉన్న ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. రూపాదేవి వికారాబాద్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2 నెలల నుంచి ఎమ్మెల్యే సత్యం దంపతులు కుటుంబంతో కలిసి పంచశీల కాలనీలో ఉన్న శ్రీచక్ర అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. పోలీసులు రూపాదేవి మృతదేహాన్ని అల్వాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భార్య మరణంతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కన్నీరు మున్నీరుగా విలపించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వెళ్లి సత్యం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆంధ్రప్రదేశ్లో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ ఇన్ఛార్జ్ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. అతుల్ సింగ్కు ఏసీబీ డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. పివి సునీల్ కుమార్ను సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చింది. శంఖబ్రత బాగ్చీకి అగ్నిమాపక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు కేటాయించింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ ఎస్పీగా ఉన్న రిషాంత్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలిచ్చింది. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి కూడా రిషాంత్ రెడ్డిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి కుటుంబానికి మేలు చేసిన అసెంబ్లీ ఎన్నికల్లో అలాంటి ఫలితాలు ఎందుకు వచ్చాయో అర్థం కావటం లేదని ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైకాపా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి కారణాలపై చర్చించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను చూసి ప్రజలు మోసపోయారని జగన్ పేర్కొన్నారు. కేంద్రంలో భాజపాకు మెజార్టీ లేకపోయినా మద్దతిస్తోన్న చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు అడగటం లేదని జగన్ ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ప్రజలకు చేరువయ్యేందుకు భరోసా కార్యక్రమాలు చేస్తామని జగన్ తెలిపారు. ఇలాంటి గొప్ప మార్పులు, సంస్కరణలు ఎప్పుడు చూడని పాలన ఈ మాదిరిగా ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఈ మాదిరిగా రిజల్ట్స్ వచ్చాయి? చాలామంది కనిపించవచ్చు కూడా, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు, ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో అని. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఓడిపోయిన పర్వాలా, అధికారం కోసం అబద్ధాలు చెప్పడం ధర్మం కాదనే, న్యాయం కాదనే జగన్ ఎప్పుడు నమ్ముతాడు. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే, చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. రుషికొండలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టే బదులు ఆసుపత్రి నిర్మించి ఉంటే పేద ప్రజలకు ఉపయోగపడేదని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సొంత సోకుల కోసం కోట్లాది రూపాయల్ని గత ముఖ్యమంత్రి ఖర్చు పెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో చాలా లోపాలు జరిగాయని, వాటిని సరిదిద్దేందుకే చాలా సమయం పట్టేటట్టు ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన తప్పులు సరిదిద్దేందుకు పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు. లో కట్టినటువంటి ఆ బిల్డింగ్ చూస్తే చాలా పేదవారు పాపం ఆయన, మేమందరం పెత్తందారులు, ఆయన పేదవాడు. ఆ పేదవాడు కట్టుకున్నటువంటి ఆ ప్యాలెస్ను చూస్తూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి. దానితోటి ఎవరో చెప్పారు, దానికి ఖర్చు పెట్టిన డబ్బుతోటి ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మించుంటే పేద ప్రజలకు ఉపయోగపడేది అనేటువంటి మాట చెప్పారు.
ఇటువంటి నేపథ్యంలో మేము ఖచ్చితంగా గతంలో చేసిన తప్పులను సరిదిద్దడానికి మేము పూర్తి స్థాయిలో విచారణ చేపడతాం. అయితే కక్ష సాధింపు మాత్రం మా ప్రభుత్వంలో ఉండదు. కక్ష సాధింపు ఉండదు అనేటువంటి మాట అంటే చేసిన తప్పులకి శిక్షలు ఉండవని కాదు. ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ వైకాపా నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి తమ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో వైకాపా నాయకులతో తాను ఎదుర్కొన్న సమస్యలను వివరిస్తూ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తన 2 కుమార్తెలు, భార్య వాట్సాప్ నెంబర్లకు అసభ్య పోస్టులు పెట్టి మానసిక క్షోభకు గురిచేశారని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. తనను నమ్ముకున్న కార్యకర్తల కోసమే అన్నింటినీ భరించానని చెప్పారు. ఆదాలతో పాటు వైకాపా నాయకుల వేధింపులతో ఇంట్లో కుటుంబ సభ్యులు ఏడవని రోజంటూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గంగా నా భార్య, నా కుమార్తెల ఫోన్ నంబర్లకి నా వ్యక్తిత్వాన్ని హననం చేసే సోషల్ మీడియా పోస్టింగ్లు, వీడియోలు పెట్టిన వ్యక్తుల్ని ఏం చేయాలా? ఏడ్చుకున్న రాత్రులు ఉన్నాయి. ఎలక్షన్ ప్రచారంలో నెల రోజులు అరగంటకి నా భార్య, నా కుమార్తెలకి ఫోన్ నంబర్లకి వీళ్ళు పెడతా ఉంటే రకరకాల వీడియోలు నా భార్య, నా కుమార్తెలు వాట్సాప్ బ్లాక్ చేసుకున్నారు. అంత మానసిక క్షోభ పెట్టింది ఎవరండి? ఆదాల ప్రభాకర్ రెడ్డి కదా. నా తండ్రి స్థానంలో నువ్వు ఉన్నావు, నీ కొడుకు స్థానంలో నేనున్నా. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏం నా భార్య, నా కుమార్తెలు ఏం ద్రోహం చేశారు మీకు? 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. లక్నోలో జరిగిన కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరై యోగా చేశారు. జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్-ఏ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. 2 రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటన కోసం గురువారం శ్రీనగర్ చేరుకున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని మోదీ తెలిపారు. ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రజలు తమ సొంత ప్రభుత్వాన్ని ఎన్నుకునే రాష్ట్ర హోదా తిరిగి పొందే రోజు ఎంతో దూరంలో లేదని స్పష్టం చేశారు. దేశంలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024 ప్రశ్నాపత్రం లీకేజ్ నిజమేనని తేలింది. ముందు రోజు రాత్రే నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట అంగీకరించారు. లీకేజ్ కీలక సూత్రధారి అయిన నిందితుడు ఒక్కో విద్యార్థి నుంచి 30 నుంచి 32 లక్షల రూపాయల వసూలు చేసినట్లు వెల్లడైంది. ఈ విషయాన్ని నిందితుడే అంగీకరించాడు. కేంద్రం ఆదేశాల నేపథ్యంలో లీకేజ్ ఆరోపణలపై దర్యాప్తునకు బీహార్ ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. వారిలో అనురాగ్ యాదవ్, నితీష్ కుమార్, అమిత్ ఆనంద్లతో పాటు దానాపూర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న సికందర్ యాదవేందు అనే జూనియర్ ఇంజనీర్ ఉన్నాడు. పట్నాలోని శాస్త్రీనగర్ పోలీస్ స్టేషన్లో నిందితులను విచారిస్తున్నారు. లీకేజ్కి సూత్రధారి అమిత్ ఆనంద్ అని తేలింది. అతడు యాదవేందుతో కలిసి పేపర్ను బయటకు తీసుకొచ్చారు. యాదవేందు అనురాగ్ యాదవ్ అనే విద్యార్థికి మామయ్య అవుతాడని తెలిసింది. పరీక్షకు ముందు అమిత్ ఆనంద్, నితీష్ కుమార్ పేపర్ లీకేజ్ గురించి తనకు చెప్పారని యాదవేందు పోలీసుల విచారణలో వెల్లడించాడు. పేపర్ 30 నుంచి 32 లక్షలకు దొరుకుతుందని చెప్పడంతో ఆయుష్ కుమార్, అనురాగ్ యాదవ్, శివానంద్ కుమార్, అభిషేక్ కుమార్ అనే విద్యార్థులను తీసుకుని వెళ్లనున్నట్లు వివరించాడు. అనంతరం ఆ విద్యార్థులను విచారించగా పేపర్ తమకు అందిందని ఒప్పుకున్నారు. యూజీసీ నెట్ పరీక్ష లీకేజ్ కేసులో సీబీఐ రంగప్రవేశం చేసింది. ఈ కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ సూచన మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై సీబీఐ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కు అర్హత సాధించడానికి, పీహెచ్డీలో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత కోసం ఈ నెల 18న దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రం IC4కి చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. పేపర్ను 5 నుంచి 6 లక్షల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపించింది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని యూజీసీ నిర్ధారించింది. పారదర్శకత, విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తూ దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటన చేసింది. ఈ పేపర్ లీకేజ్ కేసులో తాజాగా సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. లోక్సభ ప్రోటెం స్పీకర్గా ఒడిషాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మెహతాబ్ను ఎంపిక చేయడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సీనియారిటీ ప్రకారం 8 సార్లు లోక్సభ ఎంపీ అయిన కాంగ్రెస్ నేత సురేష్ కొడికున్నెల్ను ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేయాలని కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. 7 సార్లు ఎంపీ అయిన మెహతాబ్ను ప్రోటెం స్పీకర్గా ఎంపిక చేయడం ద్వారా భాజపా పార్లమెంటరీ నిబంధనలను నాశనం చేసిందని ఆరోపించారు. గరిష్ట పదవీకాలం ఎంపీగా చేసిన వారిని ప్రోటెం స్పీకర్గా నియమిస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు.
18వ లోక్సభలో సురేష్ కొడికున్నిల్, భాజపా నేత వీరేంద్ర కుమార్ 8వ ఎంపీగా ఎన్నికయ్యారని తెలిపారు. సీనియారిటీ ప్రకారం సురేష్ ప్రోటెం స్పీకర్ అవుతారని అనుకుంటే మెహతాబ్ను ఎంపిక చేశారని జయరాం మండిపడ్డారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు మొదటి తప్పు చేశారని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ అన్నారు. భాజపా పార్లమెంటరీ నిబంధనలను తుంగలో తొక్కిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. సురేష్ను ఎందుకు విస్మరించిందో కేంద్రం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.